Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే మన పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది దేవదాస్ గురించి. ఇది పార్వతి కోసం తప్పించే దేవదాస్ కాదు. డ్రైడే నాడు మందు కోసం లపలపలాడే డాగ్ లవర్ వింటేజ్ నాన్ అగ్రెసివ్ అర్జున్ రెడ్డి గురించి కాదు. ఇదొక సత్ప్రవర్తన నేర్చిన దొంగ ఇంకా డాక్టర్ల దోస్తానం దేవదాస్. తెరెత్తి స్టోరీలకు అడుగు పెడితే ఎంకే దాస్, న్యాచురల్ స్టార్ నాని క్యారెక్టర్. ఎంఎస్ ఓల్డ్రు హైదరాబాద్ లో మెడిమాక్స్ అనే కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. మంచోళ్ళకి మంచి సిద్వర్ ప్యాసింజర్ లాగా స్లోగా వస్తే చెడు మాత్రం శతాబ్ది లాగా దూసుకొచ్చేస్తుంది. మన దాస్ కి కూడా ఇదే అవుతుంది. మంచికి మారు పేరైన ఎంకే దాస్ మార్చరీలా సర్జన్ గా పనిచేస్తుంటాడు. ఆయన సీనియర్ డాక్టర్ అయిన భరద్వాజ్ ఒక పేషెంట్ ని దాస్తోని పంపిస్తాడు ట్రీట్మెంట్ కొరకు. మెడికేషన్ ఏదో సర్లేదు, వేరే ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు మనోడు. అది కూడా సీనియర్ డాక్టర్ భరద్వాజ్ ని అడగకుండా. చేసింది కరెక్ట్ పని గానీ మెయిన్ షెఫ్ వంట చేస్తే సూషెఫ్ పోపు పెట్టి క్రెడిట్ తీసుకుంటాడా అన్నట్టు. నా అప్రూవల్ లేకుండా ఇట్లా రాసినావు అని చెప్పి ఈగో హర్ట్ అయి భరద్వాజ్ దాస్ ని ఫైర్ చేసేసి, డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్, ఫైర్ ఫైర్స్ యూ, ఐఎమ్ నాట్ ద ఫైర్, ఐఎమ్ ద బాస్, గెట్ లాస్ట్ అని చెప్పేస్తాడు. చేసేది లేక మన దాస్ ఏమో చారిటీ హాస్పిటల్ పెట్టుకుంటాడు. క్లినిక్ ఉంటే చాలా, వచ్చే పేషెంట్లు కూడా కావాలి కదా. ఆ భాగ్యం దక్కకపోగా వాళ్తున్న ఈగలకే ట్రీట్మెంట్ చేసుకుంటే టైం పాస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంతలో వన్ ఫైన్ డే దాస్ చరిత్రనే మారిపోయే రోజు వస్తుంది. అజ్ఞాతంలో ఉన్న దేవ్ కోసం పోలీసులు తిరునాలో తప్పిపోయిన పిల్లగాని లెక్క కళ్ళు పుచ్చకాయలు కాసేలాగా ఎతుకుతుంటారు. ఇంతలో తన పెద్ద గురైన దాదా స్నానానికి ముందే బకెట్ దాన్ని చచ్చిపోయినా తెలుసుకుని హైదరాబాద్ కు వస్తాడు. ఈ మర్డర్ కి కారణం గతంలో వైరత్వం ఉన్న డేవిడ్ అని. ఇంట్లో ఇన్వాల్వ్ అయింది దాదా సొంత తనయుడు అజయ్ అని తెలుసుకుని కార్తీక మాసంలో కూరగాయల లాగా బగ్గు అని మండిపోతాడు. వన్ ఫైన్ డే గ్యాంగు పోలీసుల మధ్యలో ఫైట్ లా దేవ్ కి బుల్లెట్ దిగుతుంది. పానం తప్పించుకునేమో బయటపడతాడు కానీ ఒంట్లో ఉన్న బుల్లెట్ ని ఎట్లా తీయాలి. దాస్ క్లినిక్ వస్తాడు. మన ఎంకే దాస్ ఎందుకు ఏవిటి అలా ఇట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు లేకుండా ట్రీట్మెంట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం దేవ్ క్రిమినల్ అని తెలిసిన తర్వాత కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ కి మర్యాద ఇచ్చి దేవ్ గురించిన విషయాలన్నీ సీక్రెట్ ఉంచుతాడు మనోడు. ఈ విషయం తెలుసుకున్న దేవ్ ఎండపోతే ఐస్ క్రీమ్ బండి చూసినంత ఖుషి అవుతాడు. అంతే తన గ్యాంగ్ నంతా పిలిపించి పశువుల దొడ్డిలాగా ఉన్న క్లినిక్ ని కాస్త దేవ్ మెడికల్ అడ్డాలాగా మార్పిస్తాడు. నీట్, క్లీన్ అండ్ సఫిస్టికేటెడ్ గా. పనిలో పని జనాలు కూడా మంచిగా రానికే స్టార్ట్ అవుతారు. ఆల్ హ్యాపీస్. జర్ర తీక్షణంగా చూస్తే మన దాస్కి ఒక భయం. ఎప్పుడు ఇన్నోసెంట్ గా ఉండే దాస్ దోసానం అంతా గ్యాంగ్స్టర్లు, క్రిమినల్ మధ్యలో అయిపోయింది. ఇది తెలుసుకున్న తర్వాత సైక్ అవుతాడు. మంచిగా నడుస్తున్న లైఫ్ లో లాక్డౌన్ లేక దాస్ కి ఇంకొక ముప్పు ముంచుకొస్తుంది. ఈసారి దాసు కష్టాలని కొని తెచ్చుకుంటాడు. మనోడు పూజ అనే పిల్లని లవ్ చేస్తాడు. తానేమో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. ఈ విషయం దాస్ కి తెలీదు. ఇది చాలదన్నట్టు తను సీక్రెట్ గా పనిచేస్తున్న కేసు కూడా దేవుని ఎత్తుకడమే. ఇది ఇక్కడ ఉంటే దేవదాస్ దోస్తానంలో ఒక్కసారి ఒక్క పెగ్ల సగం సిప్పు కథమైన గ్యాప్ లో దేవేమో జాహ్నవి అనే జర్నలిస్ట్ మీద ఇష్కున్నట్టు కన్ఫ్యూజ్ చేస్తాడు. దాస్ ఈ విషయం తెలుసుకుని జరసేపు వైద్యం పక్కన పెట్టి సిబిఐ ఆఫీసర్ లాగా బిల్డప్ ఇచ్చి దేవ్ని జాహ్నవిని కలిపే ప్రయత్నం చేస్తాడు. ఇది చూసి మెల్లమెల్లగా దేవుల మానవత్వం ముక్కిపడుతుంది. ఒక పక్క దేవ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చూస్తుంటే పూజనేమో తనని జైల్లో పంపించాల ప్రయత్నంలో ఉంటుంది. వన్ ఫైన్ డే దాస్ ఏమో పూజతో పాటు దేవుని కలవాలని ఒక రోజు ప్లాన్ వేస్తాడు. డబుల్ డేట్ కి జాహ్నవితో పాటు కలిసి. మన పూజదేమో దేవుని అరెస్ట్ చేసే ప్లాన్. దాస్ కి ఇంతలో అజయ్ ఎక్కడున్నాడో తెలుసుకుని తనని మర్డర్ చేయడానికి పోతాడు దాస్ ముందరనే. దేవేమో అజయ్ ఎక్కడున్నాడో తెలుసుకుని తనని మర్డర్ చేయడానికి పోతాడు దాస్ ముందరే. ఇది చూసి దాస్ కి దేవ్ మీద జిగుప్స పుడుతుంది. నీ హ్యూమానిటీ ఎక్కడ పోయింది, ఇదేనా మన ఇద్దరు దోస్తానం అని చెప్పి తనని వదిలేసి మళ్ళీ మెడిమాక్స్ హాస్పిటల్లో జాయిన్ కానికి పోతాడు. అది కూడా ఒక డీల్ తోన ఆర్గన్ డొనేషన్ క్యాంపు సక్సెస్ఫుల్ చేస్తా అని చెప్పేసి. దేవ్కేమో గుండె వెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్షిప్ ని తన చేతులారే ఓడుకున్నాడు కదా అని ఆలోచిస్తూ ఓ పార్టీలో చిన్న పాపను కలుస్తాడు. తనకేమో దేవ్ ఎవరో తెలుసుంటది. నాలోని చావును చంపేసి అని అడుగుతాడు. దేవ్ పిల్లగానే ట్రీట్మెంట్ కోసం అయితే అరేంజ్ చేస్తాడు కానీ పిల్లడు చనిపోతాడు పాపం. మరి అదే దేవ్ హెల్ప్ తోన మెడిమాక్స్ హాస్పిటల్లో డొనేషన్ క్యాంప్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. భరద్వాజ్ కి దాస్ మీద మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఇంకో పక్క ఎంత ట్రై చేసినా గానీ పిల్లగాడు చనిపోవడంతో దేవ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. జర్నలిస్ట్ కాబట్టి జాహ్నవిని పిలిచి లైవ్ టెలికాస్ట్ అరేంజ్ చేయించి తనెవరో ఆ క్రైమ్ బాస్ ఆ హిస్టరీ అంతా చెప్పేసి క్రెడిట్స్ అంతా దాస్కి ఇచ్చేస్తాడు. ఇంతలో డేవిడ్ నుంచి కాల్ వస్తుంది. దాస్ని కిడ్నాప్ చేసి దేవ్ని సైమన్ చేసుకుని చూస్తుంటాడు. ఇంతలో దేవాన్ని పోలీసులు ఫాలో అవుతుంటారు. ఆ షూట్అవుట్ లో దేవాకి మళ్ళీ దెబ్బలు తగులుతాయి. దాసు భరద్వాజ్ కలిసి దేవ్ చనిపోయిందని చెప్పేసి ఫేక్ న్యూస్ పెడతారు బయటికి. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే దేవ చనిపోయిన విషయం బయట తెలుసు కాబట్టి ప్రపంచం అంతా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడో ఒకసారి ఎట్లో అట్లా కనిపిస్తే ఇదంతా రిస్క్ కదా అని చెప్పేసి డాక్టర్ భరద్వాజ్ తన నిజ రూపాన్ని బయటికి తీస్తాడు. అసలుకి తానేమో డాక్టర్ స్ట్రేంజ్. తన ఆర్క్ ఓపెన్ చేసి ప్యారలల్ యూనివర్స్ ఓపెన్ చేసి వేరే ప్రపంచంకి వెళ్ళిపోతారు ముగ్గురు. అంతే, అక్కడ ఏ క్రైమ్ సీన్ లేదు, ఎట్లాంటి కేసులు లేవు. దేవు దాసు పూజ జాహ్నవిలతో చిల్ అయి బతుకుతుంటారు ఒక ఐలాండ్ లా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఆల్టీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపింగ్ ఒక క్రేజీ ఎపిసోడ్ తో నీ ముందరుంటా. నీ దగ్గర కూడా ఇట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే @రేడియో సిటీ RJC నా ఇన్స్టాడీకి DM చేసి చెప్పు. దాన్ని సిటీకి వినిపించే బాధ్యత నాది. FM అంటే రేడియో సిటీ 91.1. నేను రేడియో సిటీ పాడ్కాస్ట్. Radio City Wrong Story by Radio City RJ Sid.